దీస్ ఆర్ వెరీ రిలీజియస్ పీపుల్. సో భక్తి భావాన్ని, దైవభక్తిని కలిగి ఉంటారు. అలానే రిలీజియస్ డీడ్స్ చేయడం నచ్చుతుంది. అంటే దైవపరమైన విషయాలలో యాక్టివ్గా ఉండడము, అటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయడము, అంటే పూజలు కానీ, యజ్ఞాలు కానీ, హోమాలు కానీ, అండ్ దైవపరమైన విషయాల్లో యాక్టివ్గా ఉండడం అనేది వీళ్ళకున్న ప్రత్యేకత కింద చెప్పచ్చు. అండ్ లైఫ్ స్టైల్ చూసినట్టయితే యూజువల్గా వీళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వరు, లాంగ్ టైం రిలేషన్ని మెయింటైన్ చేయరు. అంటే టెంపరీ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తారు కానీ ఒకే పర్సన్ తోటి దీర్ఘకాలిక సంబంధాన్ని కలిగి ఉండడం కానీ, వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కానీ వీళ్ళకి ఎక్కువగా ఉండదు అని చెప్పచ్చు. అండ్ పేరెంట్స్ నుంచి పెద్దగా సహాయ సహకారాలు ఉండవు. వీళ్ళ జీవితంలో వీళ్ళకి హెల్పింగ్గా ఉండేది ఏదైనా ఉందంటే సిబ్లింగ్స్, కొంతవరకు బ్రదర్స్ నుంచి కొంత సహాయం అనేది రావచ్చు, కానీ పేరెంట్స్ నుంచి కూడా అంత ప్రోత్సాహం కానీ సహాయ సహకారాలు కానీ, అంటే వీళ్ళు డిపెండ్ అవ్వదగ్గ కుటుంబము అనేది ఉండదు పేరెంట్స్ సైడ్ నుంచి అని చెప్పచ్చు. అలానే మంచి మ్యారీడ్ లైఫ్ అండ్ కొన్ని సందర్భాలలో లేట్ మ్యారేజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ కొంతమందికి మ్యారేజ్ తొందరగా అయినప్పటికీ అది ఒక చిన్న కాంపిటీషన్లా ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రతి విషయంలోనూ. కాకపోతే అత్తగారు వాళ్ళు, వైఫ్ లేదా హస్బెండ్ ఇట్లా కలిపి చూసినప్పుడు కొంతవరకు మనం ఏం చేసినా ఏదో ఒక చికాకు ఉంటూనే ఉంటుందని అనిపిస్తుంది, కానీ బట్ స్పౌస్ తోటి మటుకు వీళ్ళకి గుడ్ రిలేషను, హార్మనీ అనేది చాలా బాగుంటుంది. అంటే వీళ్ళకి పీస్ఫుల్ లైఫ్ స్టైల్ అనేది భార్య లేదా భర్త వలన వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే స్టార్టింగ్ టైంలో కొంతవరకు ఫ్రిక్షన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. మ్యారేజ్ లేట్గా అయినప్పుడు పెద్దగా ఉండదు, కానీ ఎర్లీ మ్యారేజ్ అయిన వాళ్ళలో మటుకు అంటే ఎయిదర్ ఇట్ విల్ డిలే ద రిలేషన్ ఆర్ డిలే ద మ్యారేజ్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ వీళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ దగ్గరకు వచ్చేటప్పటికి యాజ్ ఐ ఆల్రెడీ డిస్కస్డ్, కొంతవరకు ఆర్ట్స్ రిలేటెడ్ కానీ, మెడికల్ కానీ అండ్ డిజైనింగ్ ఫీల్డ్స్ కానీ అద్భుతంగా వీళ్ళకి అనుకూలించే అవకాశం ఉంటుంది. అండ్ పిల్లలు వీళ్ళ లైఫ్లో అన్నిటికన్నా సక్సెస్ఫుల్ పార్ట్ ఏదైనా ఉంది అని అంటే వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్తో పాటు చాలా సంఘంలో గౌరవ మర్యాదలు పెంచే సంతానాన్ని కలిగి ఉంటారు. యూజువల్గా ఇద్దరు పిల్లలు ఉండే పాసిబిలిటీ ఎక్కువ. అంటే మనం మిగిలిన నక్షత్రాలు చెప్పుకున్నప్పుడు ఇంత డీటెయిలింగ్గా, కానీ పూర్వాషాఢ నక్షత్రం గురించి రాసినప్పుడు సంతానం విషయంలో ప్రత్యేకంగా ఇవి రాయబడ్డాయి అన్నమాట. అంటే సంతానము వలన పేరు రావడము, సంతానం వలన వీళ్ళకి ఆనందం కలగడము అనేది తప్పకుండా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద హెల్త్ విషయంలో వీళ్ళు చాలా నెగ్లెక్ట్గా ఉంటారని చెప్పచ్చు. సో హెల్త్ విషయంలో అందులోనూ క్రానిక్ డిసీజెస్